అందరికీ శుభోదయం మరియు శుభాభినందనలు. ఈరోజు మనం వెన్నెల పాఠంలో 6వ పద్యం దానితో పాటుగా 7వ పద్యం యొక్క ప్రతిపాదన నేర్చుకుంటున్నాం. ముందుగా ఈ 6వ పద్యంలో మరి ఇంతలో జరిగిన విషయం ఏంటంటే, వెన్నెల పాఠాన్ని రాసిన కవి ఎర్రన. ఆయన ఆ వెన్నెల రావడానికి కారణమైనటువంటి ముందు ఈయన సూర్యాస్తమయాన్ని వర్ణించాడు. ఆ సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు రాక రాత్రి భాగము, ఆ తర్వాత వెన్నెల నక్షత్రాలు రావడం వర్ణించాడు. అయితే ఆ చంద్రుడు తన కిరణాలని చేతులతోటి మరి ఆ నక్షత్రాలను కోయడం కోసం అన్నట్టుగా చేతుల ముందు దాస్తూ అంతటా వ్యాపిస్తూ ఉన్నాడు. అలాంటి ఆ చంద్రుడు తన యొక్క వెన్నెలని అంతటా వ్యాపింపజేస్తున్నట్ట. అలా వ్యాపింపజేసేప్పుడు ఏ ప్రకారంగా ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ ఇంకా మరి వర్ణిస్తున్నాడు ఈ పద్యంలో. చూడండి. వెన్నెల వెల్లి పాల్కడలి వ్రేక ధనమ్మున బేర్చి దిక్కులను మిన్నును ఉంప నందు రజనీకర బింబము కుండలీ భవత్పన్నగ తల్పకల్పను భంగి తన చదంతరంబునన్ వెన్నును భంగి చూడ్కులకు వేడ్కయ్యనర్చే కలంకమత్తరిన్. వెన్నెల వెల్లి పాల్కడలి వ్రేక ధనంబున వేర్చి దిక్కులున్ మిన్నును ముంపనందు రజనీకర బింబము గుండలీ భవత్పన్నగ తల్పకల్పనము భంగి తనర్చే తదంతరంబునన్ వెన్నును భంగి చూడ్కులకు వేడ్కయ్యనర్చే కలంకమత్తరిన్. ఇక్కడ ఏం చెప్తున్నాయంటే, చంద్రుడు తన యొక్క ప్రవాహాన్ని మరి విస్తరింపజేస్తున్నాడు, అంటే వెన్నెలను విస్తరింపజేస్తున్నాడు. అది ఎలా ఉందంటే, సముద్రం ఏ ప్రకారంగా మరి చక్కగా వ్యాపిస్తూ అంటే అంతటా వ్యాపిస్తూ ఉంటుందో ఆ ప్రకారంగా ఈ వెన్నెల యొక్క ప్రవాహం కూడా సముద్రంలో వ్యాపిస్తూ అంట. ఆ వ్యాపిస్తూ అన్ని దిక్కులని ఆకాశాన్ని కూడా పూర్తిగా ముంచివేసిందంటున్నాడు. అలాంటి ఆ చంద్రబింబము చుట్టలుగా చుట్టుకుని ఉన్నటువంటి మాకు శేషపాన్పు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మరి గుండ్రంగా కనిపిస్తున్నాడు. వచ్చేటువంటి నిండుగా చంద్రుడు వచ్చాడు. ఆ చంద్రుడు మరి చుట్టలుగా చుట్టుకున్నటువంటి శేషపాన్పు అంటే ఆదిశేషువు చుట్టగా చుట్టుకుని విష్ణువుకి పాన్పుగా తయారవుతాడు. ఆ పాన్పు ఎలా ఉందో ఆ విధంగా ఉన్నట్ట చంద్రుడు. అలాంటి ఆ చంద్రుని యొక్క మధ్యలో నల్లని మచ్చ ఒకటి ఉంది. అది ఎలా ఉందంటే ఎప్పుడైతే ఆ చంద్రుడు శేషపాన్పు వలె ఏర్పాటు చేయబడినట్టుగా ఉన్నాడో మరి దానిలో ఉన్న మచ్చ కూడా విష్ణువు వలె కనిపిస్తామంట ఎవరినైతే ఆ చంద్రుడిని చూస్తున్నారో అందరికీ కూడా అని చెప్పి ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు. అంటే చంద్రుడు ఆకాశమంతా వ్యాపించాడు, దిక్కులని ఆకాశాన్ని ముంచుతున్నాడు. అంతేకాకుండా అలా ముంచినటువంటి ఆ చంద్రుడు నిండుగా ఏర్పడ్డాడు. అలాంటి ఆ చంద్రుడు చుట్టలు చుట్టుకున్నటువంటి శేషపాన్పు ఏ విధంగా ఉంటుందో ఆ ప్రకారంగా ప్రకాశిస్తున్నట్ట. అలాంటి ఆ చంద్రుడి మధ్యలో ఒక మచ్చ ఉంది. ఆ మచ్చ ఎవరైతే చంద్రుడిని చూస్తున్నారో వారికి విష్ణువు వలె కనిపిస్తుంది ఆ మచ్చ. అంటే ఈ ప్రకారంగా చంద్రుడిని మరి శేషపాన్పులాను శేషునిగా ఆశేషువుగాను మరి దానిలో మచ్చని విష్ణువుగాను ఈ పద్యంలో వివరించాడు. అంతకన్నా ప్రత్యేకంగా ఏమీ లేదు. ఒకసారి చూడండి. వెన్నెల వెల్లి పాల్కడలి వ్రేక ధనంబున బేర్చి దిక్కులున్ మిన్నును ముంపనందు రజనీకర బింబము కుండలీభవత్ పన్నగ తల్పకల్పనము భంగి తనర్చే తదంతరంబునన్ వెన్నుని భంగి చూడ్కులకు వేడ్కయనర్చే కలంకమత్తరిన్. వెన్నెల వెల్లి పాల్కడలి వ్రేక ధనంబున బేర్చి దిక్కులున్ మిన్నును ముంప నందు రజనీకర బింబము కుండలీభవత్ పన్నగ తల్పకల్పనము భంగి తనర్చే తదంతరంబునన్ వెన్నుని భంగి చూడ్కులకు వేడ్కయనర్చే కలంకమత్తరిన్. విషయం చూడండి. వెన్నెల వెల్లి అంటే వెన్నెలైనటువంటి ఆ ప్రవాహము, పాల్కడలి సముద్రం వలె, వ్రేకధనంబున అతి కష్టం మీద చాలా భారంగా పేర్చి వ్యాపిస్తూ, దిక్కులున్ అన్ని దిక్కులని, మిన్నును ఆకాశాన్ని, ముంపన్ ముంచివేయగా అంటే ఆ వెన్నెల అంతటా వ్యాపించగా, రజనీకర బింబము అంటే చంద్రబింబము, కుండలీభవత్ చుట్టలుగా చుట్టుకున్నటువంటి, పన్నగ తల్ప శేషపాన్పు కల్పనము భంగి ఏర్పాటు చేయబడిందా అనే విధంగా ఆ చంద్రుడు కనిపిస్తున్నట్ట. భంగి తనర్చే ప్రకాశిస్తున్నట్టు ఆ చంద్రుడు. తదంతరంబును ఆ చంద్రుని యొక్క లోపల అత్తరిన్ ఆ సమయంలో వెన్నుని భంగి అంటే విష్ణువు వలె చూడ్కులకు ఎవరైతే చంద్రుని చూస్తున్నారో వారికి కలంకము మచ్చ వేడ్కయ్యనర్చే సంతోషాన్ని కలిగించింది అనే విషయాన్ని చెప్పాడు. మరొకసారి చూడండి. వెన్నెల వెల్లి వెన్నెల అనేటువంటి ఆ ప్రవాహము, పాల్కడలి పాల సముద్రంలాగా, వ్రేకధనంబున అంటే చాలా భారంగా అతి కష్టం మీద పేర్చి వ్యాపిస్తూ, దిక్కులును మిన్నును ఆకాశాన్ని, ముంపన్ ముంచివేయగా అంటే అంతటా కూడా వ్యాపించగా,
అందు ఆ ఆకాశంలో రజనీకర బింబము చంద్రబింబము కుండలీభవత్ చుట్టలుగా చుట్టుకొనిన పన్నగతల్ప శేషపాన్పు కల్పనము భంగి ఏర్పాటు చేయబడిందా అనే విధంగా తనర్చే ప్రకాశించిందిట. తదంతరంబునన్ ఆ చంద్రుని లోపల అత్తరిన్ ఆ సమయంలో కలంకము అంటే మచ్చ వెన్నుని భంగి విష్ణువు వలె చూడ్కులకు ఎవరైతే చంద్రుని చూస్తున్నారో వారికి వేడ్కయనర్చే సంతోషాన్ని కలిగించింది అని చెప్పాడు. ఒక్కసారి చూడండి. వెన్నెల వెళ్ళి వెన్నడి ప్రవాహము పాల్కడలి పాల సముద్రం వలె రేఖజనంబునన్ అతి కష్టం మీద పేర్చి వ్యాపించి దిక్కులను మిన్నును ఆకాశాన్ని ముంపన్ ముంచగా అందు ఆ ఆకాశమందు ఆ రజనీకర బింబము చంద్రబింబము కుండలీభవత్ అంటే చుట్టలుగా చుట్టుకొనిన పన్నగతల్ప శేషపాన్పు కల్పనము భంగి ఏర్పాటు చేయబడిందా అనే విధంగా తనర్చే ప్రకాశించింది. తదంతరంబునన్ దాని లోపల అత్తరిన్ ఆ సమయంలో కలంకము మచ్చ చూడ్కులకు చూచేవారికి వెన్నుని భంగి విష్ణువు వలె వేడ్కయనర్చే సంతోషాన్ని కలిగించింది అని చెప్పాడు. అంటే దీంట్లో చెప్పిందల్లా చంద్రుడేమో మరి శేషపాన్పులా ఉన్నాడు, అలాగే దానిలో ఉన్న మచ్చ మాత్రం మరి ఎలా ఉందంటే విష్ణులాగా ఉంది అన్నాడు. అంటే ఇక్కడ చంద్రుడు తెల్లగా ఉండడం అంటే ఆదిశేషుడు తెల్లగా ఉంటాడట, అలాగే చంద్రుడు కూడా తెల్లగా ఉన్నాడు. అలాగే విష్ణువు నల్లగా ఉంటాడు, ఆ కారణంగానే ఆ చంద్రులో ఉన్న మచ్చ విష్ణువులా ఉందని చెప్పి వర్ణించాడు. అంటే అక్కడ ఆదిశేషునేమో చంద్రుడిలాగా, అలాగే మరి దానిలో ఉన్న మచ్చని విష్ణువులాగా వర్ణించడానికి కారణం అది. ఇది ఈ యొక్క విషయం. తర్వాత పద్యం చూడండి. మరి ఇది ప్రతిపాద పద్యం. దీన్ని చాలా జాగ్రత్తగా మళ్ళీ చూసుకోవాలి మనంతా కూడా. మరి చూడండి జాగ్రత్తగా. వడిగొని రేకులుప్పతిల వాలిన కేసరములు దలిర్ప పుప్పుడి తలమెక్కి తేనియలు పొంగి తరంగలుగా జలంగి పైబడు నిలదేటి దాటులకు పండుబులై నవ సౌరభంబులు గడువుగా నుల్లసిల్లే ఘన కైరవ షండము నిండు వెన్నెలన్. వడిగొని రేకులుప్పతిల వాలిన కేసరములు దలిర్ప పుప్పుడి తలమెక్కి తేనియలు పొంగి తరంగలుగా చలంగి పైబడు నిలదేటి దాటులకు పండువులై నవ సౌరభంబులు గడువుగా నుల్లసిల్లే ఘన కైరవ షండము నిండు వెన్నెలన్. ఇక్కడేం చెప్తున్నాయంటే మరి ఆకాశం మరి కలుపుల సముదాయం ఉంది. అంటే చంద్రుడు ఎప్పుడైతే నిండుగా కనిపిస్తున్నాడో ఆ నిండైన వెన్నెలలోట తెల్ల కలుపుల సముదాయం అంతా కూడా వికసిస్తోందట. వికసిస్తామంటే మరి ఆ పద్మం విచ్చుకుంటోంది, ఆ కమలం తామరపు తెల్ల కలుపు విచ్చుకుంటోంది. విచ్చుకుంటూ ఉంటే దానిలో ఆ లోపల ఉన్నటువంటి మరి అకరువులు అంటారు, వాటినే కేసరాలు అంటారు అనమాట. అవి అంతవరకు వాళ్ళు ఉంటాయి. ఎప్పుడైతే చంద్రుడు వచ్చాడో చంద్రుడు రాగానే ఒక అస పైకి లేస్తున్నాయట. అంటే నిలబడి చూస్తున్న పైకి నిలబడి చూస్తున్నట్టుగా ఉన్నాయట. అలా ఆ తర్వాత మరి ఆ పుప్పొడి ఉన్నటువంటి తోటి ఆ రేకులన్నీ కూడా బిక్కిడిగా దళసరిగా మారిపోతున్నాయట. క్రమంగా తేనెలు ఊరుతున్నాయి దాంట్లో. అవి ఆ తేనెలన్నీ కూడా ఒక అలలుగా ప్రవహిస్తూ ఎవైతే తమ మీదగా వచ్చి వాళ్తున్నాయో అలాంటి లేత తుమ్మిదల యొక్క సమూహాలన్నిటికీ కూడా ఆనందాన్ని కల్పిస్తూ కొత్త సువాసనలు వెదజల్లుతూ మరి అంతటా వ్యాపిస్తున్నాయి అని చెప్పంటూ ఇక్కడ ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు. ఒకసారి మళ్ళీ చూడండి ఏం చెప్తున్నాయంటే, నిండు వెన్నెలలో మరి తెల్ల కలుపుల సముదాయం ఏదైతే ఉందో అది ఆ చంద్రుడు వచ్చిన కారణం చేత చాలా వేగంగా ఆ పూలరేకులు విచ్చుకుంటున్నాయట. విచ్చుకుంటూ ఉంటే అప్పుడు పైన కొన్ని కిందకు అంతవరకు కిందకు వాలినటువంటి మరి అకరువులు అంటారు, కేసరాలన్నా కింజలకాలన్నా ఆ కేసరాలన్నా అన్నీ ఒకటే. అవి ఎలా ఉంటాయంటే కిందకు వాలి ఉంటాయి. ఇంచేత నిద్రపోతుంది పూడ్చుకున్నప్పుడు. ఎప్పుడైతే చంద్రుడు రాగానే విచ్చుకుంటుందో విచ్చుకోగానే ఆ లోపల ఉన్నటువంటి ఆ కేసరాలు అవన్నీ కూడా కొంచెం పైకి చూస్తూ ఉంటాయట. అలా ఉండగా మరి లాలో ఉన్నటువంటి పుప్పుడితోటి ఆ రేకులన్నీ కూడా బాగా దళసరిగా మారిపోతున్నాయట. ఆ తర్వాత క్రమంగా తేనెలు ఊరుతోంది. ఆ తేనెలన్నీ కూడా మరి అలలన్నీ కూడా ఏ ప్రకారంగా ప్రవహిస్తాయో ఆ ప్రకారంగా విజృంభిస్తున్నాయట. ఆ సమయంలో ఏవైతే ఆ పూలలో ఉన్న మకరందాన్ని పొందడం కోసం ఏ తుమ్మిదలు అయితే వస్తున్నాయో అలాంటి లేత తుమ్మిదలు అన్నమాట, అంటే మంచి వయసులో ఉన్నమాట. అలాంటి తుమ్మిదలకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నవై కొత్త సువాసన వెదజల్లుతూ అంతటా వ్యాపిస్తున్నాయి అని చెప్పంటూ వర్ణిస్తున్నాడు ఈ విషయంలో. ఒకసారి పద్యం చూసుకోండి జాగ్రత్తగా. వడిగొని రేకులుప్పతిల వాలిన కేసరముల్దలిర్ప ఉప్పుడి తలమెక్కి తేనియలు పొంగి తరంగలుగా జలంగి పైబడు నిలదేటి దాటులకు పండువులై నవ సౌరభంబులు గడువుగనుల్ల సిల్లే ఘన కైరవ షండము నిండు వెన్నెలన్.
వడిగొని రేకులుప్పతిల వాలిన కేసరముల్దలిర్ప ఉప్పొడి తలమెక్కి తేనియలు పొంగి తరంగలుగా జలంగి పైబడు నిలదేటి దాటులకు పండువులై నవ సౌరభంబులుగ్గడువుగనుల్ల సిల్లే ఘన కైరవ షండము నిండు వెన్నెలన్. మరి పదాలు ముందు విడగొట్టుకోవాలి, ప్రతిపాదం కావాలి. కాబట్టి ప్రతిపాదం అంటే ముందుగా కవిపరిచయం కావాలి. కవిపరిచయంతో పాటుగా అన్వయ క్రమం, ప్రతిపాదం, భావం, ఈ 4 కూడా మనం నేర్చుకోవాలి. భావం అనేది టెక్స్ట్ బుక్లో చూసుకుంటాం. ముందు మాత్రం ఇక్కడ చెప్పేది ఏంటంటే ముందు పదాలను విడగొట్టుకుంటున్నాం, అంటే సరైన భావం వచ్చే విధంగా ఆ పద్యాన్ని మరి ముక్కలుగా విడగొట్టుకుంటున్నాం. ఆ తర్వాత అన్వయ క్రమం చెప్పుకుంటాం. ముందు మరి పదాలను విడగొట్టున్నారు చూడండి జాగ్రత్తగా. వడిగొని రేకులు ఉప్పతిలన్, రేకులు ఉప్పతిలన్, రేకులు ఉప్పతిలన్ ఉత్వసంధి. వాలిన కేసరముల్ తలిర్పన్, కేసరముల్ తలిర్పన్, పుప్పొడి తలిర్పన్ పుప్పొడి. ఇక్కడ సరళాది సంధి వస్తుందన్నమాట. తలిర్పన్ పుప్పొడి తలమెక్కి తేనియలు పొంగి తరంగలుగాన్ చెలంగి పైబడు నెలదేటి దాటులకు పండువులై నవ సౌరభంబులు ఉగ్గడువుగన్ ఉత్వసంధి ఉగ్గడువుగన్ ఉల్లసిల్లెన్ ఘన కైరవ షండము నిండు వెన్నెలన్. వడిగొని రేకులు ఉప్పతిలన్ వాలిన కేసరముల్ తలిర్పన్ పుప్పొడి తలము ఎక్కి తేనియలు పొంగి తరంగలుగాన్ చెలంగి పైబడు నెలదేటి దాటులకున్ పండువులై నవ సౌరభంబులు ఉగ్గడువుగన్ ఉల్లసిల్లెన్ ఘన కైరవ షండము నిండు వెన్నెలన్. మరొకసారి చూడండి. వడిగొని రేకులు ఉప్పతిలన్ వాలిన కేసరముల్ తలిర్పన్ పుప్పొడి తలము ఎక్కి తేనియలు పొంగి తరంగలుగాన్ చెలంగి పైబడు నెలదేటి దాటులకున్ పండువులై నవ సౌరభంబులు ఉగ్గడువుగన్ ఉల్లసిల్లెన్ ఘన కైరవ షండము నిండు వెన్నెలన్. ఇప్పుడు ఒకసారి మరి ప్రతిపాదన చెప్పుకోవాలంటే అన్వయక్రమం కరెక్ట్గా తెలిస్తే ప్రతిపాదన ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ముందుగా మనం ప్రతిపాదన చూసుకుంటున్నాం. ఒకసారి చూడండి. ఇక్కడ ఘన కైరవ షండము అంటున్నాడు. ఘన అంటే గొప్పదైనటువంటి, కైరవ షండము కలువపుల సమూహము, నిండు వెన్నెలన్ అంటే నిండైన వెన్నెల్లో, వడిన్గొని చాలా వేగంగా, రేకులు పూల రేకులు, ఉప్పతిలన్ అంటే విచ్చుకొనగా, వారిన క్రిందకు వాలినటువంటి కేసరముల్ వాటినే కింజలకలములు అంటారు లేదా అకరువులు అంటారు. అవన్నీ కూడా కిందకు వాలిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఆ కేసరాలు. తలిర్పన్ తలపైకెత్తి చూడగా అంటే కొంచెం పైకి నుంచోడగా, పుప్పొడితో తలమెక్కి అంటే దళసరి అయి, తేనెయలు పొంగి అంటే తేనెలు పొంగుతూ, తరంగలుగాన్ అంటే అలల వలె చెలంగి విజృంభిస్తూ, పైబడు తమ మీదకు వచ్చేటువంటి ఎలదేటి దాటులకు అంటే లేత తుమ్మెదల సమూహాలకు పండువులై ఆనందాన్ని కలిగిస్తున్నవే. నవసౌరభంబులు కొత్త సువాసనలు ఉగ్గడుగన్ వాటిలోంచి అధికముగా ఉల్లసిల్లన్ అంటే బయటకు వచ్చాయట. అంటే ఏమిటి? వాసనలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఏటి నుంచి అంటే ఆ పూల నుంచి అనమాట. ఇంచేతంటే ఆ 9 అన్నీ కూడా వచ్చి మీద వాళ్తున్నాయి. వాటికి ఆనందం కల్పిస్తూ క్రమంగా సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి ఆ పుష్పాలు అనమాట. మరొకసారి చూడండి. ఘన కైరవ షండము అంటే ఘన అంటే గొప్పదైన, కైరవ షండము కలువపూల సముదాయము, నిండు వెన్నెలన్ ఆ నిండైన వెన్నెలలో, వడిగొని అంటే బాగా విచ్చుకొని, రేకులు పూల రేకులు, ఉప్పతిలన్ అంటే మరి చాలా వేగంగా, వడిగొని అంటే వేగంగా, రేకులు పూల రేకులు, ఉప్పతిలను విచ్చుకొనగా, వాలిన క్రిందకు వాలినటువంటి కేసరముల్ అంటే మా కింజల్కలములు అకరములు అంటారు. అవన్నీ కూడా తలిర్పన్ తల ఎత్తి చూడగా అంటే పైకి నుంచోగా, పుప్పొడి దానిలో నుండి పుప్పొడితోటి తలమెక్కి అంటే దళసరిగా మారి, ఏమంటే ఆ రేకులు దళసరిగా మారిపోయి, తేనెయలు పొంగి తేనెలు వాటి నుంచి పొంగుతూ, తరంగలుగాన్ అలల వలె చెలంగి విజృంభిస్తూ, పైబడు తమ మీదకు వచ్చేటువంటి ఎలదేటి దాటులకు అంటే లేత 9 సమూహాలన్నిటికీ కూడా పండువులై ఆనందాన్ని కల్పిస్తున్నవై, నవసౌరభంబులు నూతన సువాసనలు ఉగ్గడుగన్
మిక్కిలి అధికంగా ఉల్లసిల్లన్ వాటి నుంచి బయలుదేరాడు, అంటే బయటకు వచ్చాయన్నమాట, అంటే వ్యాపిస్తున్నాయి అని చెప్పాడు. మరొకసారి చూడండి. ఘన అంటే గొప్పదైన, కైరవషండము కలువపూల సముదాయము, నిండు వెన్నెలన్ ఆ నిండైన వెన్నెలలో, వడిగొని చాలా వేగంగా రేకులు తమ పూలరేకులు, ఉప్పతిలన్ విచ్చుకొనగా, వాలిన క్రిందకు వాలిన కేసరముల్ అంటే కింజల్కములు అంటారు. అంటే ఏంటంటే ఆ తామరపూచు బొడ్డు చుట్టూ ఉండేటువంటి అకరువులు అంటారు. అవి కిందకు వాలి ఉంటాయట. అవి తలిర్పన్ తల ఎత్తి కనపడగా అంటే పైకి చూస్తూ ఉండగా, పుప్పొడిన్ పుప్పొడితో తలమెక్కి రేకులు అంటే ఆ పూల రేకులు దళసరిగా మారిపోయి దళసరి అయ్యి, తేనెయలు తేనెలు పొంగి పొంగి, తరంగలుగాన్ కెరటాలుగా చెలంగి విజృంభించి, పైబడు తమ పైన రాలేటువంటి ఎలతేటి తాటులకు, ఎలతేటి అంటే లేత తుమ్మెదల దాటులకు గుంపులకు అంటే సమూహాలకు, పండుగలై విందు చేసేవై అంటే ఆనందాన్ని కల్పిస్తున్నవై, నవసౌరభంబులు కొత్త సువాసనలు ఉగ్గడుగన్ మిక్కిలి అధికముగా ఉల్లసిల్లన్ బయలుదేరాయి అని చెప్పాడు. మళ్ళీ ఒకసారి చూడండి. ఘన గొప్పదైన, కైరవషండము కలువపూల సముదాయము, నిండు వెన్నెలన్ ఆ నిండైన వెన్నెలలో, వడిగొని చాలా వేగంగా రేకులు తమ పూలరేకులు, ఉప్పతిలన్ బిచ్చుకొనగా, వాలిన క్రిందకు వాలిన కేసరముల్ కింజల్కములు అంటే తామరపు బొడ్డు చుట్టూటువంటి అకరువులు అంటారు. అంటే ఆ కిందకు వాలిపోయి ఉంటాయి. అవన్నీ కూడా మరి తలిర్పన్ తల ఎత్తి కనపడగా, పుప్పొడిన్ పుప్పొడితో తలమెక్కి రేకులు దళసరేయి, తేనెయలు తేనెలు పొంగి పైకి పొంగుతూ, తరంగలుగాన్ కెరటాలుగా చెలంగి విజృంభించి, పైబడు తమ పైన రాలేటువంటి ఎలతేటి లేత తుమ్మిదల దాటులకన్ సమూహాలకు అంటే గుంపులకు, పండువులై విందు చేసేవై, నవసౌరభంబులు కొత్త సువాసనలు ఉగ్గడుగన్ మిక్కిలి అధికంగా ఉల్లసిల్లన్ బయలుదేరేట. అంటే ఈ ప్రకారంగా చంద్రుడు మరి చంద్రుడు తమ యొక్క వెన్నెలలో వాటన్నిటికీ కూడా ఆనందం కల్పిస్తున్నాడు. అవి కూడా మరి చాలా సంతోషంగా తమలో ఉన్నటువంటి ఆ రసాలను కురిపిస్తూ, తేనెలను కురిపిస్తూ అందరికి వచ్చేటువంటి ఆ తుమ్మెదలన్నిటికీ కూడా మిగిలిన ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయట అని చెప్పాడు. ఇది ప్రతిపాదం. మరి జాగ్రత్తగా ప్రతిపాదాన్ని కూడా మనం చూసుకోవాలి. మరి నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఈ కొత్త విషయాన్ని నేర్చుకుంటాం, కంటిన్యూ అనమాట. అంతవరకు సెలవు.